పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలు రోజు రోజు బయటకు వస్తున్నాయి. భర్తను టచ్ చేయనివ్వనని చెప్పి భార్య సోనం ముందే కండిషన్ పెట్టింది. హత్యకు ముందు జరిగిన పరిణామాలు ఒకసారి మనం మాట్లాడుకుంటే, కామాఖ్య ఆలయంలో పూజలు పూర్తి చేసిన తర్వాతే నన్ను నువ్వు తాకాలి అంటూ కండిషన్ పెట్టింది సోనం. దట్టమైన అడవుల్లో కామాఖ్య ఆలయానికి తీసుకెళ్ళింది. ప్లాన్ ప్రకారం ఆ అడవిలోకి తీసుకెళ్లి ఒక ప్లాన్ ముందుగానే రచించి అక్కడ సోనం ఏ విధంగా దారుణానికి పాల్పడిందో ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. వేశ్రావింగ్ జలపాతం వద్దకు తీసుకెళ్ళింది. సుపారీ గ్యాంగ్ను పురమాయించి అక్కడ ఎవరూ లేని ప్రదేశానికి తీసుకెళ్లి హత్య చేసింది. రఘువంశీని హంతకులకు అప్పగించింది ఆ జలపాతం దగ్గరే అని తెలుస్తోంది. హత్య చేస్తుంటే కళ్ళప్పగించి హత్య మొత్తం కూడా సోనం చూసినట్లుగా వార్తలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి. హనీమూన్ హత్య కేసులో సంచలన విషయాలకు సంబంధించిన వార్త మనం చూస్తున్నాం. 9 గంటల్లోనే పథకం వేసి భర్త రఘువంశీని సోనం లేపేసింది. ఆ 9 గంటల్లో హత్య చేసేందుకు ఎలాంటి ప్లాన్స్ వేసిందో ఆ క్రైమ్ సినిమా సీన్స్ను తలపించే విధంగా అంత దారుణంగా ఈ హత్యను రూపొందించింది. హనీమూన్లో భర్తను టచ్ చేయనివ్వలేదు సోనం. కామాఖ్య ఆలయంలో పూజలు మనం చేయాలి, ఆ పూజలు పూర్తయిన తర్వాతే నువ్వు నన్ను తాకాలి అంటూ కండిషన్ పెట్టింది రఘువంశీకి. అందుకోసం దట్టమైన అడవుల్లో కామాఖ్య ఆలయానికి వెళదామని చెప్పింది. ప్లాన్ ప్రకారం మే 23 ఉదయం 5:30 సమయంలో నోంగ్రియాట్లోని షిపారా హోమ్ స్టే అనే హోటల్ నుంచి బయటకు వెళ్ళింది. అరగంట తర్వాత చిరపుంజిలో ట్రెక్కింగ్కు బయలుదేరారు. భర్తతో అక్కడి నుంచి బయలుదేరగానే కిరాయి హంతకులకు మెసేజ్ చేసింది. దీంతో హోమ్ స్టేలో బస చేసిన 3 నిందితులు కూడా బయలుదేరి వచ్చారు. ఉదయం 10 గంటల నాటికి సోనం రఘువంశీ కలిపి 2000 మెట్లు ఎక్కారు. ఆ సమయానికి మధ్యాహ్నం 12:30 ప్రాంతంలో సోనం రాజా తల్లి ఉమా రఘువంశీకి ఫోన్ చేసి మాట్లాడింది. కాలినడకన ప్రయాణం చేయటం వల్ల అలసిపోయామని చెప్పింది. రఘువంశీ కూడా తల్లితో మాట్లాడాడు. అప్పటికే వారిని చేరుకున్న 3 నిందితులు రఘువంశీతో మాటలు కలిపి స్నేహం చేశారు. అలా 5గురు కలిసి ముందుకు కదిలినటువంటి పరిస్థితి ఉంది. మనం విజువల్స్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. హత్యకు ముందు ఉన్నటువంటి దృశ్యాలు చాలా స్పష్టంగా మనం చూస్తున్నాం. కామాఖ్య ఆలయానికి తీసుకెళ్ళింది. ఆ దట్టమైన అడవుల్లో హత్య చేయాలని ముందుగానే ప్లాన్ రూపొందించింది సోనం. అక్కడ పర్యాటకుల తాకిడి ఎక్కువ ఉండటంతో, ఇక్కడ ఎక్కువ మంది జనం ఉండటంతో ఇక్కడ వర్కౌట్ కాదని చెప్పి వేశ్రావింగ్ జలపాతం వైపు దారి మరల్చింది. మధ్యాహ్నం 1 గంట నుంచి 1:30 మధ్య వేశ్రావింగ్ జలపాతాల వద్ద పార్కింగ్ స్థలానికి తీసుకెళ్ళింది. సోనాల్ నుండి సిగ్నల్ అందగానే నిందితుల్లో ఒకడైన విశాల్ రాజా రఘువంశీ తల మీద కత్తితో బలంగా దాడి చేశాడు. అనంతరం హత్య చేశాడు. ఈ హత్య జరిగిన సమయంలో సోనం అక్కడే ఉంది. భర్త హత్యను కళ్ళారా చూసింది. తన భర్త హత్యకు గురైన వెంటనే మధ్యాహ్నం 2:15కి 7 జన్మం సాత్ హై అంటూ 7 జన్మలకు కలిసే అన్నట్టుగా ఒక పోస్ట్ పెట్టింది. మధ్యాహ్నం 2:30 సమయంలో నిందితుడు రాజా మృతదేహాన్ని రియాట్ అర్లియంగల్లోని ఉన్న ఒక పెద్ద లోయలో విసిరేశారు. ఉదయం 5 గంటలకి చంపాలని ప్లాన్ వేసుకుని మొత్తం 9 గంటల్లోనే కథ మొత్తం ముగించేసింది సోనం. ఈ హత్య జరిగిన తర్వాత ఇండోర్ వచ్చింది. ఓ ప్రైవేటు గదిలో ప్రియుడు రాజ్ కుష్వాహాతో కలిసి ఆ తర్వాత ఉత్తరప్రదేశ్కు వెళ్ళిపోయింది సోనం. అప్పుడు యూపీలోని గాజీపూర్లో ప్రత్యక్షమైంది. ఒక ప్లాన్ ముందే వేసుకున్నారు. ఎవరో కిడ్నాప్ ముఠా నన్ను కిడ్నాప్ చేసేసి ఇక్కడ గాజీపూర్లో వదిలేశారని చెప్పి ముందుగానే ప్లాన్ రూపొందించుకొని అక్కడ ప్రత్యక్షమై ఫోన్ చేసింది. ఆ తర్వాత వెంటనే పోలీసులు కూడా అక్కడికి చేరుకున్నారు. క్వశ్చన్ చేశారు. నన్ను ఎవరో కిడ్నాప్ చేసేశారు, నా తల మీద కొట్టారు, నాకు స్పృహ కోల్పోయాను, నేను లేచి చూస్తే ఇక్కడ ఉన్నానని చెప్పి ఒక డ్రామా ప్లే చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు రఘువంశీ సోనంలకు ఈ ఏదైతే ఒక హత్య ప్లాన్ చేసినటువంటి పరిస్థితి ఉందో, రఘువంశీని అత్యంత దారుణంగా సోనం చంపించిన ఘటనకు సంబంధించి ప్రతిరోజు కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ పోతుంటే ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఎంత తెలివిగా ఎంత ప్లాన్ చేసి మరి రఘువంశీని వదిలించుకోవాలని కుట్ర. అంటే పెళ్ళైన తర్వాత 4 రోజులకే ఒక ప్లాన్ రూపొందించి చంపాలన్న పథకం వేశారంటే ఎంత దారుణంగా సోనం ప్రవర్తించిందనేది ఒకసారి ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. సోనం తన తప్పును ఒప్పేసుకుంది. ఎస్, నేనే చంపించేశాను రఘువంశీని. సుపారీ గ్యాంగ్తో మాట్లాడి నా ప్రియుడు ఎవరైతే ఉన్నారో అతనితో కలిసి నేను పథకాన్ని వేసి రాజ్ కుష్వాహా నేను కలిసే రఘువంశీని చంపేశామని చెప్పి మ్యాజిస్ట్రేట్ ముందు వాంగ్మూలం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. పెళ్ళి మే 11వ తారీఖు జరిగింది. 11వ తారీఖు వివాహం జరిగిన తర్వాత
4 రోజులకే పుట్టింటికి వచ్చింది. వచ్చి రహస్య ప్రదేశంలో ప్రియుడిని కలిసింది. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు, నీకు తెలుసు. నాకు నా భర్త రఘువంశీ అంటే ఇష్టం లేదు. అతను లేకుండా చేయాలి. అతన్ని చంపించేద్దాం. అతన్ని దూరం చేసేద్దాం. ఈ భూమి మీద లేకుండా చేసేద్దాం. తర్వాత మనం సంతోషంగా హ్యాపీగా గడపచ్చు. ఎటైనా వెళ్ళిపోయి ఉందాం. ముందు అతన్ని చంపు అని చెప్పి ప్రియుడు రాజు కుష్వాహాతో రహస్యంగా భేటీ అయి మాట్లాడింది. ఆ తర్వాత ఇద్దరు ప్లాన్ చేసుకున్నారు. నువ్వు హనీమూన్కి తీసుకెళ్ళు 20వ తారీఖున. హనీమూన్కి తీసుకెళ్ళిన తర్వాత ఎవరు లేని ప్రదేశం దగ్గరికి తీసుకెళ్ళు. నేను ఆల్రెడీ ఒక గ్యాంగ్తో మాట్లాడుతున్నా. వాళ్ళు అక్కడికి చేరుకుంటారు. ఎవరు లేని సమయంలో హత్య చేసేస్తారు. ఆ తర్వాత మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి సుపారీ గ్యాంగ్తో మాట్లాడి పక్కా ప్లాన్ ప్రకారం పకడ్బందీగా ఒక పథకం ప్రకారం రఘువంశీని చంపిన పరిస్థితుంది. అక్కడ మేఘాలయకి వెళ్ళిన తర్వాత దట్టమైన అడవుల్లో ఉన్నటువంటి కామాఖ్య టెంపుల్కి వెళ్ళాలి. అయితే పెళ్ళయి ఇన్ని రోజులైనా కనీసం తాకను కూడా తాకనివ్వలేదు రఘువంశీని సోనం. కామాఖ్య టెంపుల్లో దట్టమైన అడవిలో ఆ టెంపుల్ ఉంటుంది. నా ఇష్టదైవం. ఆ టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత అక్కడ పూజలు చేసిన తర్వాత మాత్రమే నువ్వు నన్ను టచ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టింది. ఎందుకంటే అదే రోజు రఘువంశీని చంపాలని ప్లాన్ చేసింది కదా. ఆ ఉద్దేశంతోనే ఆ పూజలు అయిన తర్వాత నువ్వు నన్ను టచ్ చేయాలని చెప్పి కండిషన్ పెట్టి ఉదయాన్నే టెంపుల్ దగ్గర తీసుకెళ్ళింది. 2000 మెట్లను నడిపించింది. అలసిపోయి ఒక దగ్గర కూర్చున్నారు. ఆ సమయంలో తల్లితో కూడా మాట్లాడించింది. ముందే ప్లాన్ ప్రకారం ఆ ముఠా ఎవరైతే ఉన్నారో సుపారీ గ్యాంగ్ ముఠాను కూడా ఆ ఆలయం దగ్గరికి ఆ దట్టమైన అడవి లోపలికి రప్పించింది. అక్కడ ఆ టెంపుల్ దగ్గర జనం ఉండటంతో వేశ్రాంగ్ జలపాతం వైపు నడిపించింది. ఎవరూ లేకుండా చూసుకుంది. అక్కడ ఎవరు అసలు ఒక్క మనిషి కూడా మూడో వ్యక్తి లేకుండా చూసి ఆ దట్టమైన అడవి ప్రాంతంలోకి తీసుకెళ్ళి ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత ఆ గ్యాంగ్ని పిలిపించుకుని అత్యంత దారుణంగా హత్య చేయించింది. అందులో విశాల్ అనే ఒక వ్యక్తి ముందుగా ఒక బలమైనటువంటి పదునైనటువంటి కత్తి తీసుకొని తల మీద దాడి చేశాడు. ఆ తర్వాత కత్తిపోట్లు గురయ్యాడు రఘువంశీ. వెంటనే అతను చనిపోయాడని నిర్ధారించుకున్న తర్వాత ఈ ఎపిసోడ్ మొత్తం, ఈ సీన్ మొత్తం కూడా చంపే సమయంలో పూర్తిగా మొదటి నుంచి చివరి వరకు కళ్ళప్పగించి సోనం చూసింది. అతను చావాలి, అతను చస్తేనే నా ప్రియుడితో నేను సుఖంగా ఉంటాను అని చెప్పి అన్నట్టుగా తెలుస్తోంది. మొత్తం లైవ్లో హత్య మొత్తం చూసిన తర్వాత చనిపోయాడని చెప్పి నిర్ధారించుకున్న తర్వాత భర్త రఘువంశీని ఒక ఎత్తైనటువంటి లోయలో పడేసి అక్కడి నుంచి మెల్లగా జారుకుంది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసింది. తర్వాత అక్కడ ఇండోర్కి వచ్చి ప్రియుడు రాజ్ కుష్వాహాను కలిసింది. ఒక పథకం ప్రకారం సుపారీ గ్యాంగ్తో మాట్లాడి అనుకున్నది అనుకున్నట్లుగా భర్త రఘువంశీని మనం చంపేశాం, ఇప్పుడు మనం హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అనుకున్నారు. అప్పుడు ప్రియుడు మరొక పథకం వేశాడు. నిన్ను ఎవరో ముఠా కిడ్నాప్ చేసేసి ఉత్తరప్రదేశ్లో వదిలేసినట్టుగా మనం ఇప్పుడు నాటకం ఆడాలని చెప్పి ఒక వెహికల్లో సోనంని ఉత్తరప్రదేశ్ ఘాజీపూర్కు పంపించేశాడు. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు కుటుంబ సభ్యులకు ఫోన్ చేసింది సోనం. నన్ను ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి డ్రామా ఆడింది. పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అరెస్ట్ చేసిన తర్వాత ఒక్కొక్క విషయం బయటకు వస్తుంది. ఇన్వెస్టిగేట్ చేస్తుంటే మొత్తం కాల్ రికార్డు, ట్రాక్ రికార్డు మొత్తం పరిశీలిస్తే మొత్తం కూడా కక్కేసింది. నేనే పథకం ప్రకారం అమాయకుడైనటువంటి రఘువంశీని నా ప్రియుడి కోసం చంపించేశానని చెప్పి నిజాన్ని ఒప్పుకుంది. ఆ సుపారీ ముఠా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ డబ్బులు ఇచ్చింది, ఆయుధాలు సమకూర్చింది, మొత్తం కూడా ప్లాన్ బహిర్గతం చేసేసింది. ఇప్పుడు సోనం బ్రదర్ చెప్తా ఉన్నాడు, ఇంత దారుణమైన మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తి ఇన్ని రోజులు మా ఫ్యామిలీలో ఉందా? ఇంత నాటకం ఆడారా? ఇక్కడ ఒక విషయం క్లియర్గా చెప్పాలి. 3 సంవత్సరాలుగా ప్రియుడు సోనం వీళ్ళ కుటుంబ సభ్యులకు పరిచయం ఉంది. దీదీ దీదీ అని పిలిచేవాడు. అంటే ఇద్దరు కూడా బ్రదర్ అండ్ సిస్టర్, ఒక బాండింగ్ అందరి ముందు నటించేవాళ్ళు. అందరూ ఉన్నప్పుడు దీది అని పిలిచేవాడు, బ్రదర్ అని ఈమె పిలిచేది. ఒక పెద్ద నాటకం ప్లేన్ చేశారు అందరి ముందు. కానీ ఎవరు లేనప్పుడు మాత్రం ప్రేమ పావురల్లాగా వ్యవహరించేవాళ్ళు. ఎవరు లేరు అని నిర్ధారించుకున్న తర్వాత వాళ్ళ సరస సల్లాపాలు సాగించేవాళ్ళు. పైకి మాత్రం బ్రదర్ సిస్టర్ నాటకమాడి లోపల మాత్రం ఇదంతా నడిపించేది. ఎంత దారుణం! ఈ కుటుంబ సభ్యులకి ఇదంతా తెలిసిన తర్వాత ఆశ్చర్యపోతున్నారు. ఇంత దారుణంగా బిహేవ్ చేసింది, ఇంత క్రూరమైన కర్కశమైనటువంటి మనస్తత్వం సోనంకు ఉందామని చెప్పి వాళ్ళు చాలా బాధపడుతూ ఆవేదనతో వ్యక్తపడుతున్న పరిస్థితి ఉంది. సోనం బ్రదర్ చాలా స్పష్టంగా చెప్తున్నాడు, ఆమెను ఉరి తీయండి, మా కుటుంబ సభ్యురాలు ఇక నుంచి కాదు, ఆమెను ఉరి తీస్తేనే మాకు మనశ్శాంతి అని చెప్పి ఆ కుటుంబ సభ్యులు సోనం బ్రదర్ స్వయంగా చెప్తున్నాడంటే వాళ్ళ ఆవేదన ఏ విధంగా ఉంది, వాళ్ళ పశ్చాత్తాపం ఏ విధంగా ఉందో ఇక్కడ మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. వారి రఘువంశీ కుటుంబ సభ్యులు కూడా వీళ్ళు క్షమాపణ చెప్తా ఉన్నారు.
అసలు సోనం ఈ విధంగా ప్రవర్తిస్తుందని చెప్పి అస్సలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. పెళ్ళైనటువంటి కొన్ని రోజులకే వాళ్ళ కాపురం సజావుగా సక్రమంగా ఉంటుందని చెప్పి మేము భావించాం. ఇంత క్రిమినల్ బ్రెయిన్‌తో సోనం ఉందని మేము అనుకోలేదు. దయచేసి మీరు క్షమించండి. మీకు ఎంత క్షమాపణ చెప్పినా అది తక్కువే అవుతుందని చెప్పి వాళ్ళు కాళ్ళు పట్టుకుంటున్న పరిస్థితి ఉందంటే సోనం ఎంత దారుణంగా బరి తెగించి ఈ విధంగా చేసిందన్నది కూడా ప్రపంచం మొత్తం ఇవాళ మాట్లాడుకుంటున్న పరిస్థితి ఉంది. హనీమూన్ జంట ఎప్పుడైతే మిస్ అయిందన్న ఒక వార్త వచ్చిందో, అరే ఏమైంది, ఏం జరిగింది, ఏమైనా ప్రమాదంలో చిక్కుకున్నారా, ఆ లోయలో జలపాతంలో కొట్టుకుపోయారని అందరూ భావించారు. ఒక పాజిటివ్ కోణంలో ఆలోచించారు. కానీ సోనమే ఇదంతా చేసింది. తన భర్తను పెళ్ళైన రోజుల వ్యవధిలో మట్టుబెట్టి ఒక పథకం ప్రకారం ప్రియుడు మోజులో పడి ఈ విధంగా చేసిందన్న వార్త తెలిసిన తర్వాత సోనం ఇక ఈ భూమి మీద ఉండటానికి వీల్లేదు, ఉరి తీయండి అని ఒక డిమాండ్ వస్తుందంటే ఎంత దారుణంగా అలాంటి మనస్తత్వంతో ఉందన్నది కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. वो परमानेंटली हमेशा 24 घंटे सिर्फ दीदी दीदी बोलता था। ये कि उसके राज की जो घरवाले हैं, उसकी बहन माँ वगैरह, वो भी यही बयान दे रहे हैं शायद सोशल मीडिया में। तो दीदी भी बोलता था और दूसरा राखी बांधते थे ये 3 साल से, और मेरे खुद घर में हम दोनों साथ में बैठ के राखी बंधवाई है। तो क्यों मारा राजा को? मुझे उसका आइडिया नहीं। मैं वो सिर्फ रो रही थी, फूट फूट के रो रही थी कि भैया मैं यहाँ पे हूँ और ढाबे पे हूँ। मैंने वो ढाबे वाले से बात करी, उससे बात नहीं करी। मैंने ढाबे वाले से बात करी कि भैया इस केस को तुम सिर्फ सोनम रघुवंशी गूगल पे लिखोगे, पूरा केस खुल जाएगा, आप सिर्फ इसको नजदीकी थाने में विश्वास हो। उसने बोला मैं अकेला हूँ। तो मैंने सब चीजें अरेंज करके 2-4 थाने में फोन लगाया और मैंने पुलिस को वहाँ भेज के उनको अरेस्ट करवाया। उससे 2-4 बार मेरी बात हुई थी, मगर उसमें कोई नहीं, मुझे मैं ये नहीं पूछ पाया कि कैसे क्या करना, कैसे क्या गिराने हुआ, क्या हुआ, क्योंकि वो फूट फूट के रो रही थी और घबराई हुई। भैया से मैंने पूछा कि तुम सोनम से मिले थे कि नहीं मिले थे, पहले तो मेरे को ये बताओ। तो उन्होंने बोला कि मम्मी मैं सोनम से मिला था 3 मिनट के लिए। तो मैंने बोला कि उसको मारा क्यों नहीं तुमने? तो बोले मारने का मौका ही नहीं दिया, पुलिस और मीडिया इतनी सारी थी वहाँ पर। क्या बात हुई आपकी? माता जी तो यही बोला बता दीजिए, हम कि चलेंगे। सोनम को फांसी दिलवाई जाए, गोविंद भैया ने ये बोल के गए। और आपसे बच्चा भी रोया आंटी, आप गोविंद को माफ कर रहे हैं? आपको लगता है कि वो आपकी राजा के लिए दुखी थे, वो जी राजा के लिए दुखी थे, सोनम के लिए दुखी